నమస్తే, వెల్కమ్ టు కార్పొరేట్ న్యూస్. L&T కన్స్ట్రక్షన్స్ భారీగా ఆర్డర్లు దక్కించుకుంది. పలు ఇన్ఫ్రా ప్రాజెక్టులకు సంబంధించి L&T 2231 కోట్ల రూపాయల మేర భారీ ఆర్డర్స్ ని దక్కించుకుంది. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో L&T అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులు నిర్మించనుంది. నిర్మాణ రంగంలో పలు విభాగాలకు సంబంధించి ఆర్డర్స్ రావడంతో నిర్మాణ రంగ దిగ్గజం L&T కౌంటర్కి డిమాండ్ పెరిగింది. L&T అనుబంధ సంస్థ L&T కన్స్ట్రక్షన్స్ విభిన్న వ్యాపార విభాగాలకి 2231 కోట్ల ఆర్డర్స్ లభించాయి. కంపెనీ బిల్డింగ్ అండ్ ఫ్యాక్టరీస్ విభాగానికి ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 1324 కోట్ల ఆర్డర్స్ని దక్కించుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 22,000 రెసిడెన్షియల్ భవనాల్ని త్వరితగతిన ఏర్పాటు చేయనుంది. విద్యుత్ సరఫరా పంపిణీ వ్యాపార విభాగానికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 540 కోట్ల ఆర్డర్స్ లభించాయి. దీంతో L&T కంపెనీ పశ్చిమ దక్షిణ ప్రాంతాల మధ్యలో HVDC బైపోల్ లింకును ఏర్పాటు చేయనుంది. అదేవిధంగా NHPC ఒప్పందంలో భాగంగా తమిళనాడులో 50 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును చేపట్టనుంది. నీటి శుద్ధి విభాగానికి తమిళనాడు వాటర్ సప్లై అండ్ డ్రైనేజ్ బోర్డు నుంచి 367 కోట్ల ప్రాజెక్టు లభించింది. కావేరీ నదిలో పంప్ హౌస్ను ఏర్పాటు చేసి నీటి శుద్ధి, సరఫరా, పంపిణీ, నీటిని నిల్వ చేసేందుకు ప్లాంట్లను నిర్మించనుంది. టెలికాం స్టాక్స్ ఇప్పట్లో కొనొద్దని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. జియో మార్కెట్ ప్రవేశం చేసినప్పటి నుంచి టెలికాం స్టాక్స్ అన్ని నేలచూపులు చూస్తున్నాయి. ఉచిత ఆఫర్లు, అపరిమిత డేటాతో విపరీతమైన పోటీ నెలకొని టెలికాం కంపెనీలు లాభదాయకతపై ప్రభావం చూపెడుతోంది. ముఖేష్ అంబానీ జియో రంగప్రవేశం చేసినప్పటి నుంచి టెలికాం కంపెనీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఉచిత డేటా, కాల్స్ తదితర ఆఫర్స్తో జియో ఆయా టెలికాం దిగ్గజాల వాటాలని దారుణంగా కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో టెలికాం షేర్లు కూడా నష్టాల్లోనే కొనసాగుతూ వస్తున్నాయి. జియో వచ్చినప్పటి నుంచి ఐడియా 18%, ఆర్కామ్ 64% మేర ఢమాలన్నాయి. కేవలం ఎయిర్టెల్ మాత్రమే 10% లాభాల్లో ఉంది. గత ఆర్థిక సంవత్సరం టెలికాం కంపెనీల సరాసరి ARPU 20% మేర క్షీణించింది. ఇన్ని కష్టాల నడుమ టెలికాం రంగం కోలుకునేందుకు మరో 1-2 సంవత్సరాలు పడుతుందని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. టెలికాం రంగం షేర్లలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వాళ్లు భారీ కరెక్షన్స్ కోసం వేచి చూడడం ఉత్తమమని అభిప్రాయపడుతున్నారు. కరెక్షన్ తర్వాత కూడా 3-4 ఏళ్లు ఓపిగ్గా ఎదురు చూడగలమని భావించేవారు టెలికాం షేర్ల వైపు చూడవచ్చని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. టెలికాం పరిశ్రమ ఒత్తిళ్ల నుంచి బయటకొచ్చేందుకు మరో 2 ఏళ్లైనా పట్టొచ్చని మరికొందరు నిపుణులు సైతం సూచిస్తున్నారు. అప్పటి వరకు ఈ రంగ షేర్లు అంతంత మాత్రపు ప్రదర్శన చూపే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మదుపరులు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం టెలికాం కంపెనీలన్నింటి మీద కలిపి 4.6 లక్షల కోట్ల రూపాయల రుణభారం ఉంది. JSW స్టీల్స్ QIP విధానం ద్వారా 8,000 కోట్ల రూపాయల్ని సమీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. అర్హత గల మదుపరుల నుంచి సంస్థ ఈ నిధుల్ని సమీకరించనుంది. పలు రాష్ట్రాల్లో వ్యాపార విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నారు. సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జిందాల్ స్టీల్ వర్క్స్ QIP విధానంలో 8,000 కోట్లను సమీకరించనుంది. కంపెనీ సామర్థ్య విస్తరణకు వచ్చే 4 ఏళ్లకు 26,800 కోట్ల రూపాయలని సమీకరించే లక్ష్యంలో భాగంగానే సంస్థ ఈ మొత్తాన్ని పొందనుంది. మొత్తం మీద సంస్థ ఏడాది 10,000 కోట్లను సమీకరించనుంది. QIP విధానంతో పాటు మరికొన్ని పద్ధతుల్లో ఈ మొత్తాన్ని సమీకరించనుంది. JSW సంస్థకి ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్రల్లో కర్మాగారాలు ఉన్నాయి. మే నెలలో సంస్థ 13.57 లక్షల టన్నుల ముడి ఉక్కును ఉత్పత్తి చేసింది. ఇది సంస్థ గతేడాది ఉత్పత్తి చేసిన 13.48 లక్షల టన్నుల కంటే 1% అధికం. అశోక్ లేలాండ్ సరికొత్త సాంకేతికతతో BS4 ప్రమాణాలకు అనుగుణంగా నూతన మోడల్ వాహనాల్ని మార్కెట్లోకి విడుదల చేసింది. BS3 వాహనాల ఉత్పత్తి నిలిపివేత అనంతరం తక్కువ కాలుష్య ఉద్గారాల్ని విడుదల చేసేలా వాహనాల్ని పలు ఆటోమొబైల్ సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. తక్కువ కాలుష్య ఉద్గారాల్ని విడుదల చేసే కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన వాహనాల్ని అశోక్ లేలాండ్
దేశ విపణిలోకి విడుదల చేసింది. ఇంటెలిజెంట్ ఎగ్జాస్ట్ గ్యాస్ సర్క్యులేషన్ సిస్టమ్ IEGR సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ వాహనాల్లో వాడినట్టు సంస్థ తెలిపింది. ఈ పరిజ్ఞానంతో తయారైన వాహనాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన BS4 ప్రమాణాలకు అనుగుణంగా ఉద్గారాలు విడుదల చేస్తాయని తెలిపింది. ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడం వల్ల BS3 వాహనాల్ని BS4 ప్రమాణాలకు అనుగుణంగా మార్చుకోవచ్చని ఈ సందర్భంగా సంస్థ తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా BS3 వాహనాలపై నిషేధం కారణంగా వివిధ సంస్థల వద్ద పెద్ద ఎత్తున నిల్వలు పేరుకుపోయాయి. దీంతో ఆ సంస్థలు ఈ నిల్వల్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిజ్ఞానం అండతో ఉత్తర భారతదేశం సహా దేశంలోని వివిధ మార్కెట్లలో గణనీయమైన వాటా సాధించేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. మరిన్ని కార్పొరేట్ వార్తల్ని ఇప్పుడు చూద్దాం. సెక్యూరిటీల జారీ, బదిలీ వ్యవహారాలు నిర్వహించే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లో ప్రమోటర్ సంస్థ BSE తన వాటా షేర్లను అమ్మకానికి పెట్టింది. BSEతో పాటు SBI వంటి మరికొందరు సంస్థాగత ఇన్వెస్టర్లు తమ వాటా షేర్లను మొత్తం 3.52 కోట్ల షేర్లు అమ్మడం ద్వారా 524 కోట్లు సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు. IPO తరువాత ఈక్విటీలో BSE వాటా ప్రస్తుతం ఉన్న 50.05% నుంచి 24% తగ్గనుంది. దేశీయంగా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో స్టాక్ ఎక్స్చేంజ్లు, బ్రోకింగ్ సంస్థలు, CDSL వంటి మార్కెట్ పార్టిసిపెంట్స్ కు భవిష్యత్తులో చక్కటి వృద్ధి అవకాశాలు అందివస్తాయి. దేశంలోనే 2 డిపాజిటరీ సర్వీసెస్ లో CDSL ఒకటి. గత 5 ఏళ్లుగా ఈ రంగంలో సంస్థ మార్కెట్ వాటా 39.7% నుంచి 44% పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయం 19% వృద్ధితో 146 కోట్లకు చేరగా నికర లాభం 5% తగ్గి 86.5 కోట్లు నమోదు చేసింది. దేశంలోని మధ్య, చిన్న పరిమాణపు నగరాలు, పట్టణాలకు సేవలు విస్తరించడం ద్వారా కొత్త ఇన్వెస్టర్ ఖాతాలు పొందేందుకు CDSL ప్రయత్నిస్తోంది. కమోడిటీ ట్రేడింగ్ కు వ్యాపారం విస్తరించేందుకు CDSL కమోడిటీ రిపాజిటరీ పేరిట కొత్త సబ్సిడరీని ఏర్పాటు చేసింది. గడిచిన ఏడాది ఎర్నింగ్స్ పర్ షేర్తో పోల్చితే ప్రస్తుత ఇష్యూ ధర 148గా ఉంది. ప్రైస్ బుక్ వాల్యూ 2.92 రెట్లు కనబడుతోంది. మొత్తం మీద ఇష్యూకి నిర్ణయించిన ఆఫర్ ధర సబబుగానే తోస్తోంది. ఆదాయం క్రమేపీ వృద్ధి సాధిస్తుండడం, డీమ్యాట్ మార్కెట్లో పెరుగుతున్న వాటా వంటి అంశాలు ఇన్వెస్ట్మెంట్ కు అనుకూలం. అప్లై చేయదగ్గ ఇష్యూ ఇది.